Hi friends, welcome to our channel. Aaha. Hi friends, welcome to our channel. ఈ రోజు మన ఛానల్లో మనము మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ముందుగానే చెప్పాను కదా, మన ఛానల్లో ఎక్కువగా చట్నీలే చేపిస్తానని. అందులో భాగంగానే ఈరోజు మామిడికాయ కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో, పచ్చిది ఓన్లీ పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈరోజు దీంతో పాటు ఎగ్ బాయిల్డ్ చేసే మిషన్ కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా త్వరగా ఎగ్స్ వండుకోవచ్చు. ఆహా. ముందుగా ఫ్రెండ్స్, మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కొబ్బరి ముక్కల్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చెప్పినటువంటి పచ్చి మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇష్టం లేని వాళ్ళు మామిడికాయ పైన తొక్కును కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే తొక్కును తీసేస్తే ఏంటంటే మనకు మెత్తగా క్లమ్జీగా అవుతుంది పచ్చడి మొత్తం. అందుకని ఈ చట్నీలో పైన తోలు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, కొన్ని మామిడికాయలు ఒగరగా చేదుగా ఉంటాయి. అలాంటి మామిడికాయలకైతే కంపల్సరీ పైన తోలు తీసేసుకోండి. మీరు చేదు లేని మామిడికాయ చూసి తెచ్చుకోండి. తోలు ఒగరగా లేకపోతేనే తోలు వేయండి, ఒగరగా ఉంటే వేయకండి. ఈ మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మామిడికాయ మనకు పుల్లగా ఉంటుంది, కొబ్బరి కూడా తీయగా ఉంటుంది కాబట్టి దీనిలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది. లేకపోతే పచ్చడికి టేస్ట్ అనేది ఉండదు. కొంచెం కారంగా ఉంటేనే పచ్చడి చాలా పుల్లగా బాగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కట్ చేసి వేసిన తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అయితే ఫ్రెండ్స్, దీనిలో కొంతమంది చింతపండు వేసుకుంటారు. నాకైతే చింతపండు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మామిడికాయ అనేది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి చింతపండుతో అవసరం ఉండదు. టేస్ట్కి ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు చింతపండు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా మనకి కొబ్బరి, పచ్చిమిర్చి, మామిడికాయ వేసుకుంటే చట్నీ ఎంత కలర్ఫుల్గా వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇంకొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు మెత్తగా వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టం, అందుకని నేను కొంచెం బరకగానే వేసుకున్నాను. ఇలా బరకగా వేసుకుంటేనే మనకు ఆ ముక్క కొంచెం పంటి కింద మామిడికాయ పడతా చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల కొంచెం బరకగా వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు మెత్తగా వేసుకోవచ్చు. అయితే మనం అన్ని పచ్చి వేసుకున్నాం కాబట్టి దీన్ని తాలింపు వేసుకుందాము. తాలింపు వేసి ఆ తాలింపులో 1 నిమిషం మగ్గనిస్తే మనకి పచ్చడి అనేది పచ్చి వాసనే ఉండదు. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే మామిడికాయ కొబ్బరిలో కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువగా పట్టదు. అందువల్ల కొంచెం తాలింపు గింజలు వేగటానికి మాత్రమే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం. చూసారు కదా, జీలకర్ర ఆవాలు మనకి చిటపటలాడుతున్నాయి. ఈ చిటపటలాడిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకుందాం. చూసారా, మనకి తాలింపు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. తాలింపు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీని దీనిలో వేసుకుందాము.
ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత మనం చట్నీ మొత్తాన్ని ఒకసారి కలపెట్టుకుందాము. కలపెట్టుకొని అయితే ఫ్రెండ్స్ దీన్ని సిమ్లోనే ఉంచుకోండి. సిమ్లో ఉంచి మగ్గబెట్టండి. ఎక్కువసేపు కూడా మగ్గబెట్టడం అవసరం లేదు. కొంచెం కొబ్బరి మామిడికాయ మనకి పచ్చి స్మెల్ పోయేంత ఒక 2 మినిట్స్ మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు అంతా చట్నీకి పెట్టి మంచి టేస్ట్ ఉంటుంది. దీని మీద తాలింపు వేసి మనం కలిపిన తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టొద్దు ఫ్రెండ్స్. హైలో పెట్టుకుంటే మనకి చట్నీ మాడిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మొత్తం మగ్గిపోయింది. కొంచెం కూడా వాటర్ లేకుండా ఎలా మొత్తం పీల్చేసిందో చూసారా. ఇంతసేపు ఉంచుకుంటే సరిపోతుంది. వాటర్ ఉంటే ఏంటంటే మనకి పాడైపోతుంది. ఇలా ఉంటే మనకి 2 రోజులైనా నిల్వ ఉంటుంది. పచ్చి కొబ్బరి అని కదా పాడైపోకుండా ఉంటుంది ఇలా తాలింపులో మగ్గనివ్వటం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ నేను నీకు ముందుగా చెప్పినట్టు వీడియోలో చెప్పినటువంటి ఎగ్ బాయిల్ చేసే మిషన్ చూపిస్తాను కదా, ఆ మిషన్ ఇదేనండి. దీంతో మనం ఎగ్స్ చాలా త్వరగా ఈజీగా ఉడకపెట్టేసుకోవచ్చు. మనం పొయ్యి మీద అయితే చాలాసేపు చాలా వాటర్ పోసి ఎగ్ పగిలిపోతుంది అని చాలాసేపు ఉడకపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అదే ఫ్రెండ్స్ మనం ఈ మిషన్ని కనుక ఉపయోగించినట్టయితే మనకి 5 మినిట్స్లో ఎగ్స్ ఉడికిపోతాయి. చాలా నీట్గా బాగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్ నేనైతే 7 ఎగ్స్ ఉడికే మిషన్ తీసుకున్నాను. ఇంకా డజన్ ఉడికేయి. వీటిలో రకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కూరగాయలు ఉడకపెట్టుకునేవి అలా కూడా ఉన్నాయి. నేనైతే ఓన్లీ నాకు ఆల్రెడీ అవి ఉన్నాయి ఇంట్లో. ఓన్లీ ఎగ్స్ ఉడకపెట్టుకునేది మాత్రమే తీసుకున్నాను. దాన్ని మీకోసం నేను ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం దీనివి మూత తీసుకొని చూసారా ఫ్రెండ్స్, నేను 7 ఎగ్స్ ఉడకపెట్టుకునేది 1 2 3 4 5 6 7 ఎగ్స్ ఉడికేటటువంటి మిషన్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్ మనకి మిషన్తో పాటు కప్పు కూడా ఇస్తారు. ఈ కప్పులోని వాటర్ తీసుకొని మీకు హాఫ్ బాయిల్డ్ కావాలా ఫుల్ బాయిల్డ్ కావాలనేది ఉంటుంది. ఫుల్ బాయిల్డ్ కావాలంటే దీనికి మార్క్ ఉంటుంది. ఆ మార్క్ వరకు తీసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ అంటే హాఫ్ ఉంటుంది. హాఫ్ వరకు తీసుకోవాలి. నాకైతే ఫుల్ బాయిల్డ్ కావాలి కాబట్టి ఈ కప్పు తీసుకుంటున్నాను. ఈ కప్పు వాటర్ని దీనిలో పోసుకుందాము. నేను ఫుల్ బాయిల్డ్ కావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ వరకు వాటర్ తీసుకుంటున్నాను. హాఫ్ బాయిల్డ్ కావాలనుకునే వాళ్ళకు ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత నేను 3 ఎగ్స్ పెడుతున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మిషన్ ఆన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇలా ప్లగ్ పెట్టిన తర్వాత దీనికి మనకు ఒక బటన్ ఇస్తారు. ఆ బటన్ని ఆన్ చేసుకుందాము. ఈ బటన్ ఆన్ చేసుకుంటే మనకి లైట్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్ మనకి ఎగ్స్ ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. మనకి 5 మినిట్స్ 4 మినిట్స్లో ఎగ్స్ నీట్గా ఉడికిపోతాయి. ఎగ్స్ ఎలా ఉడికినాయో ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ముందుగా చెప్పినట్టు మనకి ఎగ్స్ ఉడకగానే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత తీసి చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, మనం ఎగ్స్ ఎలాగైతే పెట్టామో అలాగే ఎంత నీట్గా చక్కగా ఉన్నాయో, ఎగ్స్ ఎంత బాగా ఉడికినాయో చూసారు కదా. కొంచెం కూడా పగలకుండా ఎంత నీట్గా ఉడికిందో చూసారు కదా. మనకు ఈ మిషన్ వాడటం వల్ల ఎగ్స్ ఎంతో నీట్గా పని త్వరగా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ పెంకు తీసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎగ్స్ ఎంత నీట్గా పగలకుండా ఎంత బాగా వచ్చాయో. అందువల్ల ఈ మిషన్ మీరు తప్పక ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లలు పెట్టుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. గుడ్ల మిషన్ ఎలా ఉడకపెడుతుందో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చూడటానికి కూడా ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు నేను చెప్పిన ప్రకారం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ పచ్చడిని తయారు చేయండి. మీకు తప్పక నచ్చి తీరుతుంది. దీన్ని దోశ, చపాతీ, వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, కొబ్బరి ఉంది కాబట్టి మనకి కొబ్బరి టేస్ట్ చపాతీలో కాంబినేషన్ బాగుంటుంది. ఎంతో రుచికరమైన త్వరగా రెడీ అయిపోయే మామిడికాయ కొబ్బరి చట్నీ నేను చెప్పిన పద్ధతిలో మీరు తయారు చేసి చూడండి. చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఆహా.